ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ కొనసాగనుంది. ఇవాళ ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్పై చర్చించనున్నారు. 19 శాఖల పద్దులపై చర్చ కొనసాగనుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు సభ్యులు బడ్జెట్ను అధ్యయనం చేసి 26న సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం మొన్న ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభమైంది. అయితే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగింది. అయితే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి నేరుగా బడ్జెట్పై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో హరీష్ రావు బడ్జెట్పై ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీష్ రావు మాటకు మాట కొనసాగింది. దీంతో శనివారం అసెంబ్లీలో వాడివేడి చర్చలు కొనసాగాయి. కాగా సమావేశాల్లో అధికార విపక్ష సభ్యుల మధ్య రసవత్రంగా చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. ఒకానొక దశలో వ్యక్తిగత దూషణలు సైతం చేసుకున్నారు. అయితే శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఇవాళ తిరిగి 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు దాదాపుగా ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగుతాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 5వ రోజు ఈ రోజు మరొకసారి శాసనసభ కొలుదీరనుంది. దీనికి సంబంధించి కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి దాంట్లో ఇప్పటికే బడ్జెట్ దాదాపు 2,91,00,00,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపైన ప్రధానంగా క్యాబినెట్ అంటే దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు పద్దుల పైన అంగీకారం కోసం ఈ రోజు చర్చ జరగాల్సిందిగా స్పీకర్ ఇప్పటికే తెలియజేశారు. ఇక్కడ ఈ రోజు ఎలాంటి ప్రశ్నోత్తరాలు ఉండొద్దు అనేటువంటిది కూడా బులెటిన్ ను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు 19 పద్దుల పైన చర్చ కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క 19 పద్దులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా న్యాయం సంబంధించినటువంటివి, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్, సాధారణ పరిపాలన, హోం మంత్రిత్వ శాఖ, వాణిజ్య పన్నులు, తర్వాత పాఠశాలకు సంబంధించి ఉన్నత సాంకేతిక విద్యలకు సంబంధించిన పద్దుల పైన చర్చ జరగనుంది. అదేవిధంగా పురపాలక, పట్టణాభివృద్ధి, ఉపాధి కల్పన, కార్మిక, అదేవిధంగా వైద్యం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఇలా మొత్తంగా పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్ ఇలాంటి శాఖలపైనే పూర్తి స్థాయి పద్దు చర్చ కొనసాగనుంది. దీనిపైన ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం కోసం, ఆమోదం కోసం ఈ యొక్క చర్చ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 19 పద్దుల పైన చర్చ అనంతరం పూర్తి స్థాయిలో వీటిని అంటే అసెంబ్లీ యొక్క అనుమతి కోసం మంత్రులు వీటిని పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ కేవలం పద్దులపైనే కొనసాగాలని స్పీకర్ ఇప్పటికే తెలియజేశారు. ఎలాంటి ప్రశ్నోత్తరాలు లేకుండా ఈ యొక్క అసెంబ్లీ ఈ రోజు కొనసాగనుంది. ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.